హలో అందరికీ. ఈ మధ్య ఏంటోనండి తెగ హెల్తీగా తినేయాలని మనసు ఉబలాట పడిపోతుంది. అట్లా ఇంకేముంది మన యూట్యూబ్‌లో అటు ఇటు తిరగేయంగా ఏదో ఒక రెసిపీ అయితే మనకు దొరికిపోద్ది కదా! అలాగా నాకైతే ఈ రెసిపీ అయితే దొరికింది. సూపర్ యమ్మీగా నచ్చిందనమాట. ఫస్ట్ అయితే నేను ఇక్కడ గార్లిక్ బటర్ తీసుకున్నా. ఈ గార్లిక్ బటర్ ఫ్లేవర్ అయితే ఆసమ్‌గా ఉంది. మస్ట్ ట్రై అనమాట. సో, ఒక టమాటాని 2 ముక్కలు చేసి ఫ్రై చేసేసాను పాన్ మీద. ఎందుకలా పెట్టారు అంటే నాకు గూడా తెలీదు. నేను చూసిన రెసిపీలో అలాగే ఉంది. ఇక చేతికి దొరికిన వెజిటబుల్స్ అన్నీ ఏసేసినట్టు ఇంట్లో క్యారెట్ మాత్రమే ఉంది. ఇక మష్రూమ్స్ ఉన్నాయి. మష్రూమ్స్ అయితే నిజంగానండి హెల్తీగా తినాలనుకుంటే మష్రూమ్స్ మాత్రం డైలీ మీ ఫుడ్‌లో గనక యాడ్ చేసుకుంటే చాలా మంచిది. ఎందుకంటే మష్రూమ్స్ క్యాలరీస్ చాలా లో ఉంటాయి. బట్ దాంట్లో ప్రోటీన్ లెవెల్ కూడా బావుంటుందనమాట. మనకి ఏ ఫుడ్ అయినా సరే క్యాలరీస్ ఎక్కువ ఇప్పుడు మనం దాల్ గానీ ఇంకేం తీసుకున్నా సరే క్యాలరీస్ అనేవి హైగా ఉంటాయి. బట్ అందులో ప్రోటీన్ వచ్చేది లోగానే ఉంటది. బట్ మష్రూమ్స్‌లో మాత్రం క్యాలరీన్ అనేది చాలా తక్కువ ఉంటాయి. సో, మష్రూమ్స్ మన యాడ్ చేసుకోవచ్చనమాట మన ఫుడ్‌లో. అండ్ దీంతో పాటు నేను కొంచెం స్పినాచ్ అయితే యాడ్ చేసేసాను పాలకూర. ఈ మష్రూమ్స్ అయితే మనకి ఒక 100 గ్రామ్స్ అమౌంట్ మష్రూమ్స్ తీసుకుంటే దానికైతే 48 గ్రామ్స్ అనేది మనకి క్యాలరీస్ అన్నీ వస్తాయి. అండ్ దీంట్లో 2.17 గ్రామ్స్ అనేది మనకి ప్రోటీన్ అయితే వస్తుంది. అంతేకాకుండా మష్రూమ్స్‌తో చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. అవేంటో ఇప్పుడు కొన్ని చూసేద్దాం రండి. వీటికి క్యాన్సర్ నుండి ఫైట్ చేసే ప్రాపర్టీస్ అనేవి ఉంటాయి. అండ్ ఇంకొకటేంటంటే మష్రూమ్స్ ఇమ్యూన్ బూస్టర్స్ కూడా హెల్ప్ చేస్తాయన్నమాట. మన కొలెస్ట్రాల్‌ని కూడా లోవర్ చేస్తుంది. అండ్ దీంట్లో హైగా విటమిన్ బి అండ్ డి కూడా ఉంటాయన్నమాట. మష్రూమ్స్ రోగనిరోధక శక్తి మనకి చాలా పెంచుతుంది. మన బాడీలో ఫైటింగ్ ఏజెంట్‌లా కూడా వర్క్ అవుతుందనమాట. అండ్ క్యాన్సర్ వాళ్ళకి కూడా చాలా మంచిది అని చెప్పేసి నిపుణులైతే చెప్తున్నారు. సో, ఇన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి తీసుకోకుండా మనం ఎందుకుంటాము? చక్కగా మీ డైట్‌లో చాలా ఎఫోర్డబుల్ ప్రైస్‌లోనే వస్తున్నాయి కదా! ఇప్పుడు మష్రూమ్స్ చక్కగా ఇంక్లూడ్ చేసుకుంటే చాలా బావుంటుంది. నేనైతే ఇక్కడ వెజ్జీస్, మష్రూమ్స్ అన్నీ టాస్ చేసేసిన తర్వాత అవి పక్కన పెట్టేసి ఆ ప్యాన్‌లోనే నేను ఎగ్ ఆమ్లెట్ వేసుకున్నాను. తర్వాత ఒక మల్టీగ్రెయిన్ బ్రెడ్ తీసుకున్నాను. ఆ మల్టీగ్రెయిన్ బ్రెడ్‌లో కొంచెం బటర్ వేసి చక్కగా టోస్ట్ చేసుకున్నాను. టోస్ట్ చేసిన తర్వాత అన్నీ కూడా ఇంకా ప్యాన్‌లోకి తీసుకున్నాను. ఇక్కడ నేను ఎక్స్‌ట్రాగా ఏం చేశానంటే ఆనియన్స్ మంచిగా ఉంటే బావుంటుందని చెప్పి అదే ప్యాన్‌లో ఆనియన్స్‌ని చక్కగా టాస్ చేసి అవి కూడా తీసుకున్నాననమాట. ఇంకా నెమ్మదిగా డెకరేషన్ అనేది ఇంపార్టెంట్ కదా! సో, మనం ముందుగా బోర్లిచ్చిన టమాటాలను అలాగే బోర్లిచ్చే పెట్టేసామనమాట. తర్వాత ఈ పాలకూరను అలాగా ఈ టమాటాల మీద నుండి వేసి, ఆ మష్రూమ్స్ చుట్టూ వేసేసి, ఈ బ్రెడ్ కూడా వేసుకోవాలి. మర్చిపోయాను క్యారెట్లు కూడా ఉన్నాయి కదండీ! ఆ క్యారెట్లు కూడా అక్కడ పక్కన పెట్టేసుకున్నాం. పెట్టుకున్న తర్వాత ఈ బ్రెడ్ మీద ఆనియన్స్ తర్వాత ఆమ్లెట్ వేసి చక్కగా స్టైల్‌గా ఫోర్క్‌తో తింటంటే రాట్లేదండి. ఇంకా చేత్తో తినేసాను. బేసిక్‌గా నాకు ఇలాగా టాస్ చేసిన వెజిటబుల్స్ అంటే చాలా ఇష్టం. అండ్ ఈ మష్రూమ్స్ అయితే ఎలా వేసినా సరే నాకు చాలా ఇష్టం అనమాట. చక్కగా సాల్ట్, పెప్పర్ వేసానా ఎంత అద్భుతంగా ఉందంటే ఈ బ్రేక్‌ఫాస్ట్ అయితే నేను బాగా ఎంజాయ్ చేశానండి. మీరు కూడా ట్రై చేసి ఈ హెల్తీ బ్రేక్‌ఫాస్ట్‌ని ఎంజాయ్ చేయండి. వీడియో నచ్చితే మన ఛానల్‌కి లైక్ కొట్టండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని క్లిక్ చేయండి. మన వీడియోలన్నీ నోటిఫికేషన్ ద్వారా మీకొస్తాయి. సబ్స్క్రైబ్ చేసి వెళ్ళండి బిగులు.